ఏపీలో నూతన జిల్లాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై సమీక్ష జరిపిన సీఎం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 927 అభ్యంతరాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించారు. ఓ స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. ప్రజాభిప్రాయానికే పెద్దపీట వేస్తూ జిల్లాల పునర్విభజనలో స్వల్ప మార్పులతో ముందుకు వెళ్లాలని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని ఈ నెల 31న తుది నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. ప్రజల అభిప్రాయాల మేరకు గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. విస్తీర్ణ పరంగా పెద్దదైన ఆదోన్ని 2 మండలాలుగా విభజించాలన్న అభిప్రాయానికి కూడా సమావేశంలో వచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ కొన్ని కీలక మార్పులకు సీఎం ఆమోదం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి డివిజన్ స్థానంలో అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మునగపాక మండలాన్ని అనకాపల్లి డివిజన్లో, అచ్యుతాపురం మండలాన్ని అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్లో చేర్చాలని స్పష్టం చేశారు. అయితే రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న పోలవరం జిల్లాలో మాత్రం ఎలాంటి మార్పులు అవసరం లేదని సీఎం తేల్చి చెప్పారు. ప్రాథమిక నోటిఫికేషన్లో ఉన్నట్టుగానే పోలవరం జిల్లా కొనసాగనుంది. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ఏర్పాటుకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులతో ఉండవల్లిలోని క్యాంప్ ఆఫీసులో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ఏర్పాటు ప్రతిపాదనలపై చర్చించిన సీఎం ప్రస్తుతానికి ప్రక్రియను వాయిదా వేయాలని సూచించారు. విజయవాడ, తిరుపతికి గ్రేటర్ హోదాకు సంబంధించి కొన్ని ఇబ్బందులున్నాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. జనగణన పూర్తయ్యే వరకు డీలిమిటేషన్ చేయకూడదని కేంద్రం ఆదేశాలున్నాయని, అందుకే ఈ ప్రక్రియ వాయిదా వేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. జనగణన తర్వాతే గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనపై నిర్ణయం ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పినట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఏదైతే గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ నగరం చేయాలనుకున్నామో దాన్ని ఇమీడియట్గా చేయడానికి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అదేంటంటే సర్వే, కేంద్ర ప్రభుత్వం జనాభా సర్వే స్టార్ట్ చేసింది కాబట్టి అది అయిందాకా ఈ యొక్క డీలిమిటేషన్స్ చేయొద్దని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అందువల్ల ఆ ప్రాసెస్ అయిపోగానే ఈ ప్రాసెస్ తీసుకునేటట్టుగా ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. రాజధాని భూసేకరణ భూముల విషయంలో ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చింది. భూసేకరణ భూముల్లో ప్లాట్లు పొందిన 250 మందికి ఫోన్ కాల్స్ చేయగా 42 మంది మాత్రమే ప్లాట్లు మార్పిడికి ముందుకొచ్చారని మంత్రి నారాయణ తెలిపారు. అందులో ఇప్పటికే 16 మందికి లాటరీ ద్వారా ప్లాట్లు మార్చినట్లు, మిగిలిన వారిలో 8 మంది మాత్రమే వెంటనే తీసుకుంటామని చెప్పారని వివరించారు. భూములు మార్పిడి చేయాలనుకునే వారు ప్రభుత్వాన్ని సంప్రదిస్తే నిబంధనల ప్రకారం వెంటనే మార్పిడి చేస్తామని భరోసా ఇచ్చారు. ల్యాండ్ అక్విజిషన్లో ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళకి అందరికి ఫోన్ చేయించాం. చేస్తే వాళ్ళల్లో అంటే ఏమని అడిగామంటే మీరు ప్లాట్ చేంజ్ చేసుకుంటారా, లేదంటే ఆ ప్లాటే వెయిట్ చేసి తీసుకుంటారని. ఒక 250 మందికి ఫోన్ చేస్తే 42 మంది మాత్రమే ప్లాట్ చేంజ్ చేసుకుంటాం, వేరే ప్లాట్ ఇవ్వమన్నారు. అందులో ఆల్రెడీ 16 మందికి ప్లాట్లు మార్చి లాటరీ సిఆర్డీ వాళ్ళు ఇచ్చేశారు. 42 16 మందికి. మిగతా వాళ్ళకి కూడా ఇస్తారు రమ్మంటే వాళ్ళలో 8 మంది మాత్రం తీసుకుంటాం, మిగతా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ల్యాండ్ అక్విజిషన్లో పడిందో ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరైనా మీ ప్లాటు ల్యాండ్ అక్విజిషన్లో పడి మార్చాలనుకుంటే మీరు అప్రోచ్ అయితే ఇమీడియట్గా మార్చి లాటరీస్ ఇవ్వడం జరుగుతుంది. అన్నమయ్య జిల్లాపై వస్తున్న వదంతులను నమ్మవద్దని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా ముక్కలు కాబోతోందంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దని, అవి తుది నిర్ణయాలు కావని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని, రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగానే ఉంటుందని అన్నారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన చెప్పారు. సీఎం చంద్రబాబు ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటారని ప్రజలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాయచోటి నియోజకవర్గాన్ని మదనపల్లి జిల్లాలో కలుపుతారని వార్తలు చూస్తున్నాం. దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంటుందని గతంలో
మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మనం కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. తప్పకుండా ఇది తుది నిర్ణయం కాదు. నేను ఇప్పుడే విజయవాడకి వెళ్తున్నా. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని అలాగే ప్రభుత్వాన్ని ఒప్పించి రాయచోటి తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నా. ఎవరు ఎక్కడ అసహనం వ్యక్తం చేయొద్దండి. తప్పకుండా ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. 4 పర్యాయాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదు. ఈసారి మన ప్రభుత్వం మీద అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. మీరందరూ ఈ ప్రభుత్వం మీద, నా మీద, ముఖ్యమంత్రి గారి మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. అలాగే మాజీ సీఎం జగన్ పై మంత్రి సత్యకుమార్ విమర్శలు చేశారు. తిరుపతిలోని భారతీయ సాంస్కృతిక విశ్వవిద్యాలయంలో జరిగిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం యోగాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. యోగాపై అవగాహన లేని వ్యక్తులు మాట్లాడడం హాస్యాస్పదమని, గత 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలను మాజీ సీఎం జగన్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో పూర్తి చేయని మెడికల్ కాలేజీలను తమ ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేస్తుందని మంత్రి సత్యకుమార్ అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యోగాకు ప్రత్యేక పెద్దపీట వేస్తున్న విషయం మనకు తెలుసు. ఇటీవల జూన్ 21 తేదీ సందర్భంగా మన రాష్ట్రంలో విశాఖపట్నంలో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా మనం జరుపుకున్నాం. ఒకే చోట 3,20,000 మంది తెల్లవారుజామున వచ్చి యోగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,20,00,000 మంది కూడా దీంట్లో పాల్గొన్నారు. దాదాపు 190 దేశాలు ప్రపంచ దేశాలు యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అవలంబిస్తుంటే మన రాష్ట్రంలో ఒక అవగాహన లేని వ్యక్తి యోగా ఎందుకు దండగా, దానికోసం డబ్బు ఖర్చడం ఏంది, వేస్ట్ అని మాట్లాడుతున్నారు. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంటే ఆయుష్ను పూర్తిగా మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోనే ముందుకు తీసుకువెళ్తామన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. పీపీపీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా సమర్థించిందన్నారు. మెడికల్ కాలేజీలను ఈ విధానంలో పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వానికి ఇస్తారన్నారు. మాజీ సీఎం జగన్ ఫోన్లు చేసి సంస్థలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విధానాన్ని అడ్డుకోవడానికి మాజీ సీఎం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఈ విధానాన్ని తాము ముందుకు తీసుకువెళ్తామని అన్నారు మంత్రి డోలా. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నిర్మిస్తాం. ఈ సంస్థలో చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇది మంచి విధానం దీన్ని జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ విధానంలో నిర్మాణం చేసిన తర్వాత పూర్తిగా ప్రభుత్వానికి ఇస్తారు. ఇది ప్రభుత్వానికి ఉంది. మాజీ ముఖ్యమంత్రి ఫోన్లు చేసి మరీ సంస్థలు బెదిరిస్తా ఉన్నారు. నువ్వు ఎన్ని పిచ్చి వేషాలు వేసినా మేము ఈ విధానం పూర్తిగా ముందుకు తీసుకెళ్తాం, చేస్తామండి. పరిశీలన చేసుకుంటా ఉండొచ్చు, ఈయన ఫోన్లు చేశారంట అన్నారు. ఏది ఏమైనా పీపీపీ విధానాల్లో మేము ముందుకెళ్తామండి. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంది. ఏ రాజకీయ పార్టీ చేసుకోవచ్చు, నాయకుడు పుట్టినరోజులు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ శృతి మించితే చూశారు, ఏదో ఒక ఫోటోలకి ఫ్లెక్సీలు కట్టి జంతు బలి చేయటం, హల్ చేయడం, వేటకత్తులు ప్రదర్శించడం, ఇవన్నీ దేనికి చిహ్నం? ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావులేదు. అలాంటివి కనుక ఉంటే చర్యలు తీసుకుంటామండి. విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. దుర్గగుడి ఆలయ అధికారులు విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో కరెంట్ సరఫరా నిలిపివేశామని ఏపీసీ పీడీసీఎల్ అధికారులు తెలిపారు. 2023 ఫిబ్రవరి నుంచి బకాయిలు చెల్లించడం లేదని, ఇప్పటి వరకు 3,80,00,000 బకాయిలున్నాయని ఏపీసీ పీడీసీఎల్ అధికారులు వెల్లడించారు. బకాయిలు చెల్లించాలని పలుమార్లు ఆలయ అధికారులకు నోటీసులు పంపించినా నోటీసులకు స్పందించకపోవడంతో సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అయితే నిలిపివేసే ముందు కూడా ఈవోకు సమాచారం అందించామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అయితే భక్తులకు ఇబ్బందులు కలగకుండా, విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడకుండా జనరేటర్ల సాయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. తమ సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అవుతున్న కరెంట్నే వినియోగిస్తున్నామని అన్నారు. నెట్ మీటరింగ్ కోసం విద్యుత్ శాఖను పలుమార్లు కోరినా సాంకేతిక కారణమంటూ ఉత్పత్తి అయిన కరెంట్ను ఏపీసీ పీడీసీఎల్ నమోదు చేయలేదని దేవస్థానం అధికారులు ఆరోపిస్తున్నారు. వైకుంఠ ఏకాదశికి ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.
10 రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల్లో 90% సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయిస్తామని చెప్పారు. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో వైకుంఠ టోకెన్ దర్శనాలకు సంబంధించి రోజుకు 60,000 చొప్పున 1,80,000 మందికి ఆన్లైన్ ద్వారా టికెట్లు అందించామని తెలిపారు. జనవరి 2 నుంచి టోకెన్లు లేకున్నా భక్తులకు వైకుంఠ దర్శనాలు కల్పిస్తామని అనిల్ సింఘాల్ తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలో దిశానిర్దేశం మేరకు టీటీడీ బోర్డు ఏదైతే ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిర్ణయాలు తీసుకున్నారు అటువంటి నిర్ణయాలు అన్ని కూడా అమలు చేయడానికి అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి దర్శనాలు 10 రోజుల పాటు నిర్వహించాలని, అదేవిధంగా ఈ 10 రోజుల్లో కూడా అన్ని రకాలు ఎవరైతే భక్తులు ఉన్నారో అటువంటి భక్తులందరికీ కూడా మేలు జరిగే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. చాలామంది భక్తుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని టోకెన్ జారీ విధానం ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటే అంతకుముందు గత కొన్ని సంవత్సరాల నుంచి తిరుపతిలో ఆఫ్లైన్లో కౌంటర్ దగ్గర టోకెన్ జారీ చేస్తూ ఉన్నారు. దీనివల్ల గత సంవత్సరం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎటువంటి ఇబ్బందులు మళ్ళీ తలెత్తకుండా ఎటువంటి మెకానిజం ఉంటే బాగుంటుందని అడిగేటప్పుడు భక్తులందరూ కూడా ఆన్లైన్ విధానంలో టోకెన్ జారీ చేస్తే మంచిదని సలహా ఇచ్చారు. ఆన్లైన్ ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తారని, అసెంబ్లీలో ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే కేసీఆర్ సభకు వస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నేతలతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నదని పార్టీ నేతలకు కేసీఆర్ వివరించినట్లు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుండటంతో సభలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును అవమానపరిచే విధంగా వ్యవహరించిందని మంత్రి పొన్నం అన్నారు. ఉపాధి పథకంలో గాంధీ పేరును తొలగించి విబి రామ్జీ పేరును తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారని మంత్రి తెలిపారు. ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పనులతో పాటుగా పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉపాధి దొరికే విధంగా అనేక మంది సలహా సూచనల తర్వాత ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తే ఎన్నికల ఎజెండాలో అర్బన్ కూడా ఉపాధి హామీ చేస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తూ జాతిపిత మహాత్మా గాంధీ గారిని అవమానపరిచే విధంగా ఇప్పటికే గాంధీ గారి, ఇందిరాగాంధీ గారి పట్ల, నెహ్రూ గారి పట్ల ఒక వ్యతిరేకత పెట్టుకొని వాళ్ళ పేర్లు మార్చే ప్రయత్నం చేస్తూనే చివరకు మహాత్మా గాంధీ గారి పేరు మార్చే కాడికి వచ్చి మహాత్మా గాంధీ రోజ్గార్ ఈ ఉపాధి హామీ పథకానికి విబి రామ్జీ అని పేరు పెట్టి దేశం. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలకు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఉట్నూరు మండలంలో పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివాసీ గ్రామాల ప్రజల జీవన విధానంతో చెలించిపోయారు. అడవిలోనే పుట్టి పెరిగిన గిరిజనులను సుమారు 2,000 మంది ఆదివాసీలను ప్రత్యేకంగా 20 బస్సులతో హైదరాబాద్ తీసుకువెళ్తానన్నారు. ఇప్పటి వరకు ఆదిలాబాద్ దాటని వారిని, హైదరాబాద్ చూడని ఆదివాసీలకు హైదరాబాద్లోని పర్యాటక ప్రదేశాలను చూపిస్తానన్నారు. ఆదివాసీల అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పేదరికం, వాళ్ళ యొక్క అమాయకత్వం, చదువురానితనం, సమాజంలో అట్టడుగున్నటువంటి వాళ్లకు సమాజం యొక్క నాగరికత ఏంటి, అసలు పరిస్థితి ఏంటి అనేది తెలియజెప్పడం కోసం హైదరాబాదు వాళ్లకు టూరిజం అంటే ఆదిలాబాద్, లేదంటే నాగార్జునసాగర్, లేదంటే శ్రీశైలం, సోమశిల. కానీ ఆదిలాబాదులో ఉన్న ఆదివాసీలకు టూరిజం ఏంటంటే హైదరాబాద్. ఇప్పటిదాకా వాళ్ళు చూడలే. ఇంకా సుమారుగా 2-3 వేల మంది కూర్చున్నారు. హైదరాబాదు చూసిన వాళ్ళు చేయొద్దంటే 5% మంది కూడా చేతులు ఎత్తలే. నాకు బాధ అనిపించింది. ఎందుకంటే టూరిజం మంత్రిగా వీళ్ళను టూరిస్టులుగా వీళ్ళను హైదరాబాద్ తీసుకెళ్తే వీళ్ళకి టూరిజం చూపించినట్లు లెక్క. టూరిజం
సింగరేణి డిపెండెంట్ ఉద్యోగుల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు నిర్వహిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కార్మికులపై కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కార్మికుల సమస్యలపై సింగరేణి డైరెక్టర్ను కలిసి వినతిపత్రం అందించిన హరీష్ రావు నెలకొకసారి మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సింగరేణి నిధులను ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. మెస్సీ టూర్ కోసం సింగరేణి నిధులు ఎలా వాడారని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దీనిపై విచారణ జరుపుతామని చెప్పారు. డైరెక్టర్ పాకు కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరిస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేశారు. చంద్రబాబు రద్దు చేస్తే కేసీఆర్ గారు పునరుద్ధరించారు. కానీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, కేసీఆర్ గారు నెలకొకసారి మెడికల్ బోర్డు పెడతా ఉన్నారు, మేము అధికారంలోకి వస్తే నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు పెడతాము, అలియాస్ పేర్లు వాళ్ళను కూడా మేము కన్సిడర్ చేస్తాము అని ఇంకా కార్మికులకు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. కానీ జరిగింది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో 2 మెడికల్ బోర్డులు అయినాయి. ఈ రోజు డిపెండెంట్ ఉద్యోగాలు నెలకొకసారి కేసీఆర్ గారు పెడితే వీళ్ళు ఏడాదికి ఒక్కసారి మెడికల్ బోర్డులు పెట్టే విధంగా దుర్మార్గంగా కార్మికులపై పగబట్టి కక్షగట్టినట్టుగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. దీని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడింది బీఆర్ఎస్ నాయకులే అని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలని, అది మరిచి విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని దానం హెచ్చరించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్తో కలిసి దానం పాల్గొన్నారు. కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై చర్చకు రావాలన్నారు. 2 మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారని, వాళ్లు కేంద్ర మంత్రులా లేక రాష్ట్ర మంత్రులా స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఎన్నికలు ఇంకా రావడానికి టైం ఉంది. రేవంత్ రెడ్డిని ఓడగొట్టుడు గెలిపించుడు కాదు. ముందు మనము మన జరిగినటువంటి తప్పులు తెలుసుకోవాలి. మరి ఏదో స్థామిత లేక మనం చేయకూడదు. ఎందుకంటే గురిగింజ కింద ఉన్న మచ్చాగా ఎవరు తెలియదు, అది ప్రాబ్లం ఉంది. అందుకనే ఇప్పుడే గాని ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని మనము తప్పుగా మాట్లాడితే ఆ స్థాయి ఉన్న వ్యక్తి కూడా కిందికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. అందుకనే వీళ్ళే కదా మరి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడము, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఎవరైనా కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి మర్యాద ఇవ్వడం అనేది అది ప్రజాస్వామ్యంలో అది మన బాధ్యత. అలా కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి రాజకీయంగా మీరు చేయొచ్చు. ఆయన కూడా ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. మేము చేసిన అభివృద్ధి విషయంలో కానీ, మేము ఇచ్చిన మరి పెట్టినటువంటి స్కీమ్స్ మేము జరగలేదు అంటే ఎక్కడైనా సరే ఏ వేదికమైన ఛాలెంజ్ విసురుతున్నాడు. కాబట్టి ఆ ఛాలెంజ్ కు వందే మాతరం కేవలం 2 పదాలే కాదు, స్వాతంత్ర్య పోరాటానికి ప్రతీకన్నారు కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి. వందే మాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని వివేకవర్ధిని కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పెద్దలు చేసిన త్యాగం, తపనకు వందే మాతరం ప్రతిబింబమని అన్నారు కిషన్ రెడ్డి. వందే మాతరం ఒక 2 పదాలు మాత్రమే కాదు, ఇంతకుముందు మన పెద్దలు చెప్పారు. దేశానికి స్వాతంత్రం అందించినటువంటి స్వతంత్ర ఉద్యమంలో ఒక స్ఫూర్తి మంత్రము ఈ యొక్క వందే మాతర నినాదం. ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో మన పెద్దలు ఆ మహనీయులు చేసినటువంటి పోరాటము, వారు మరి ఈ దేశం కోసం, స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, భారత మాతకు ఉన్నటువంటి సంఖ్యలను తెంచివేయడం కోసం చేసినటువంటి పోరాటంలో ఈ వందే మాతర నినాదము ఒక స్ఫూర్తిగా కోట్లాది మంది ప్రజలను ఉవ్వెత్తున ఉద్యమంలో ఉరికించినటువంటి ఒక గొప్ప పదమే ఈ యొక్క వందే మాతరం. స్వతంత్ర ఉద్యమంలో దేశభక్తి భావన, స్వాతంత్ర భావన లేక ఆత్మ గౌరవ భావన నింపినటువంటి వందే మాతరం ఒక ప్రేరణతో కూడినటువంటి ఒక రణనినాదంగా మారిన విషయాన్ని సందర్భంగా మనయేస్తాను. డ్రగ్స్ కేసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పండుగలప్పుడే డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైందని నిలదీశారు. అనేక మంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి కదా, ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా డ్రగ్స్ తీసుకున్నారని, గతంలో నిందితులు వాంగ్మూలం ఇచ్చారు కదా అని గుర్తు చేశారు. నిందితుల వాంగ్మూలం ఆడియో వీడియో రికార్డు చేశారని తెలిపారు. తమ కుటుంబ సభ్యుల భవిష్యత్ నాశనమవుతుందనే భయంతోనే గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ కేసు నీరుగార్చారని ఆరోపించారు. అకున్ సబర్వాల్ ను డ్రగ్స్ కేసు నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నించారు. అకున్ సబర్వాల్ సేకరించిన ఆధారాలు, వీడియో స్టేట్మెంట్స్ ను మాజీ సీఎస్ సోమేష్ కుమార్ స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. గతంలో సేకరించిన ఆధారాలు ఏమయ్యాయని నిలదీశారు. సోమేష్ కుమార్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలని, అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు. డ్రగ్స్ కేసులో ఈగల్ టీం లీగల్ గా విధులు నిర్వహిస్తోందా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈగల్ టీంలో కొంతమంది డ్రగ్స్ పెడ్లర్లతో రాజీ పడుతున్నారని ఆరోపణలు చేశారు. అకున్ సబర్వాల్ లాంటి అధికారికి తిరిగి డ్రగ్స్ కేసు బాధ్యతలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. అమన్ నార్సింగ్ డ్రగ్స్ కేసుతో పాటు మరో కేసులో కస్టమర్గా ఉన్నాడన్నారు. అమన్ ప్రీత్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తన కోసం వెతుకుతున్నారని తెలుసుకుని అతను పరారయ్యాడని పోలీసులు తెలిపారు. 19th రోజు ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది, నితిన్ అండ్ శ్రామిక్ అని. వాళ్ళ దగ్గర 43.7 grams MDMA కొకైన్ అండ్ 11.5 grams MDMA పట్టుకోవడం జరిగింది. సబ్సిక్వెంట్గా వీళ్ళ సోర్స్ని ట్రాక్ చేసేటప్పుడు ఎలినా అండ్ ములిండా అని చెప్పి ఇద్దరు ఆఫ్రికన్ నేషన్స్ వాళ్ళిద్దరిని కూడా 24th రోజు 5 days తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. మనకి వాళ్ళది ఇంట్రాగేషన్లో ప్రిలిమినరీగా వచ్చిన దాంట్లో ఒక 4 కన్స్యూమర్స్ పేర్లు వచ్చినాయి. దాంట్లో అమన్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉంది. మనకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి వీళ్ళందరికీ ఆ 4 members మీద కూడా మనం సెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించామని హైదరాబాద్ సిపి సజ్జనార్ అన్నారు. 2025 ఏడాది వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. ఆపరేషన్ కవచ్ డ్రోన్ల వినియోగంలో ముందున్నట్లు తెలిపారు. తెలంగాణలో అడుగుపెట్టేందుకు ఇతర రాష్ట్రాల నేరగాళ్లు భయపడుతున్నారని అన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. 2025 హైదరాబాద్ పోలీస్ సిటీ పోలీస్కి చాలా సహకరించి మనకు ప్రోత్సహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమ గారికి, అట్లానే చీఫ్ సెక్రటరీ శ్రీ రామకృష్ణారావు సార్కి, మన హోమ్ సెక్రటరీ సివి ఆనంద్ సార్కి, మన డీజీపీ శివధర్ రెడ్డి సార్కి నా తరఫు నుంచి, హైదరాబాద్ పోలీస్ సిటీ పోలీస్ తరఫు నుంచి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2025 has been a very eventful year for Hyderabad City Police. Thanks. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ తీవ్రంగా తప్పుపట్టారు. శివాజీ మహిళల మీద చేసిన కామెంట్స్ చాలా బాధ కలిగించాయన్నారు. శివాజీ మాట్లాడిన భాష, ఆ మాటలేంటి, అంత అహంకారం ఏంటి అంటూ ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. వేదికపై మాట్లాడేటప్పుడు సంస్కారం ఉండాలని, ఆడవాళ్లు ఎలా ఉండాలో చెప్పడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు. ముందు మీ ఆలోచన తీరు మార్చుకోవాలని ప్రకాష్ రాజ్ శివాజీకి సూచించారు. సినిమా మాధ్యమం ప్రజలకు త్వరగా చేరుతుంది, సామాజిక భద్రత కోసమే మాట్లాడాలన్నారు. సమర్థించడం ఏంటి? అంత చెత్తగా మాట్లాడితే ఒక భాష ఏంటి? ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు? మీలో ఉన్నది బయట వస్తుంది. అదేంటా మాటలు, అదేంటా అహంకారం, అదేంటి ఆడాళ్ళని ఈడితరని? ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి గురించి జరుగుతుంది? ఆడ మగాళ్ళే కదా, తరతరాలుగా మనమే చేస్తున్నది కదా. మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, మహిళా కమిషన్ ఎదుట నటుడు శివాజీ విచారణ ముగిసింది. తన వ్యాఖ్యల వల్ల బాధపడ్డ వారి తరఫున కమిషన్ ప్రశ్నలు అడిగినారని తెలిపారు. వాటికి తాను సమాధానం ఇచ్చానని తెలిపారు. ఎవరిని నొప్పించాలని మాట్లాడలేదని, మాట్లాడిన మాటల్లో తప్పులు దొర్లాయని అన్నారు. తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తాను ఏం తప్పు చేశానని, తన మీద ఇంత కోపం ఎందుకని ప్రశ్నించారు. సలహాలు ఇవ్వడం మానుకోవాలని అర్థమైందని తెలిపారు. సినిమా కాకపోతే వ్యవసాయం చేసుకుని బతుకుతానని శివాజీ పేర్కొన్నారు. ఏవైతే నచ్చలేదో వాటికి నేను క్షమాపణ చెప్పాను. నేను ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే ఉంది కదా, దాన్ని నేను వెనక్కి తీసుకునేది ఆగుతుందా? కాదు కదా. నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థమైంది. పొగిడే తర్వాత ఇంకా ఎవరినో విమర్శించినట్టు అవుతుంది కాబట్టి
ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. దయచేసి అందరూ కూడా ఎవరి అంతరాత్మలకు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది. అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం. నేను అవకాశం ఇచ్చానండి, కొంతమంది మాట్లాడే అవకాశం ఇచ్చాను. నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు. నేను బతుకు తెరిపించేవాడిని, ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని, ఇంకో చోట పోయి బతుకుతా. అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని ఎవడికో భయపడి ఎవడో బెదిరి. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతల మధ్య జరుగుతున్న ఈ ఎన్నిక విమర్శలతో వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో పెద్ద నిర్మాతలకు పోటీగా ఎన్నికల బరిలో దిగుతోన్న మన ప్యానెల్ ప్రస్తుత ఛాంబర్ అడ్మినిస్ట్రేషన్పై విమర్శలు గుప్పించారు. చిన్న సినిమా బతకాలంటే మన ప్యానెల్ను గెలిపించాలని కోరారు. గత ఎన్నికల్లో ఐక్యంగా ఉండాలని పెద్ద నిర్మాతలకి సపోర్ట్ చేసి గెలిపించినా లాభం లేకుండా పోయిందని నిర్మాతలు సి కళ్యాణ్, నట్టికుమార్, ప్రసన్న కుమార్ ఆరోపించారు. ఛాంబర్లో పరిష్కరించాల్సిన సమస్యలను లేబర్ కమిషన్ దగ్గరకు తీసుకువెళ్లడం విడ్డూరంగా ఉందని అన్నారు. టికెట్ల ధరలు పెంచమని, చిన్న సినిమాలకు ఆక్యుపెన్సీ ఇస్తామని రాసిస్తే తమ ప్యానెల్ను ఎన్నికల నుంచి తప్పుకుంటుందని అన్నారు ప్రసన్న కుమార్. స్వాభిమానం లేదు అనటానికి ఫస్ట్ కారణం తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకం అనేది క్లియర్గా చెప్పొచ్చు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ మెడిక్లైమ్లు వాడుకున్న వాళ్ళు, అక్కడ బెనిఫిట్లు పొందిన వాళ్ళు, వాళ్ళ ఆటలు సాగటం లేదని వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ కొరకు గిల్డ్ అని పెట్టారు. సార్ మేమందరమే వ్యతిరేకిస్తుండేది గిల్డ్నే. వాళ్ళు కనీసం ఏదైనా చిన్న ప్రొడ్యూసర్లకు ఇంకోళ్ళకు లాభం వచ్చేట్టుగా ఏదైనా చేస్తే బాగుండేది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సరే మీరు ప్రెసిడెంట్ పదవుల్లోకి వచ్చారు, దాంతోపాటు నేను కూడా దాంట్లో ట్రెజరర్ ఉండా. సో నా పార్టీ అకౌంటబిలిటీ ట్రెజరర్ చూస్తాం. నా పార్టీ వరకు గత 15 సంవత్సరాలుగా ఫిలిం ఛాంబరు నష్టాలలో ఉంటే లాభాల్లోకి తీసుకొచ్చాను. అది నా పార్టీకి నేను సాటిస్ఫై. ఢిల్లీ భారత మండపంలో ప్రధాని మోడీ రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పంజాబ్లోని ఫిరోజ్పూర్కు చెందిన బాలుడు సరిహద్దుల్లో సైనికులకు తాను చేసిన సేవ గురించి ప్రధాని మోడీతో పంచుకున్నారు. తన చిన్నప్పటి నుంచి దేశ సేవ చేయాలనే ఆసక్తి ఉందని, అందుకే సైనికులకు సేవ చేశానని ఆ బాలుడు తెలిపాడు. పెద్దయ్యాక ఆర్మీ ఆఫీసర్ అయ్యి దేశానికి సేవ చేయడమే తన లక్ష్యమని ప్రధానికి వివరించాడు. ఈ సందర్భంగా ఎస్తేర్ అనే బాలిక ఆలపించిన దేశభక్తి గీతాలు ప్రధాని మోడీని ఎంతగానో ఆకట్టుకున్నాయి. रहने वाला हूँ और हमारे उधर हुआ था, हमारे गांव में फौजी आए थे, मतलब वो हमारी रक्षा के लिए, जो पाकिस्तान सूरत ड्रोन आ रहे थे और वो हमारी रक्षा के लिए आए थे. मैंने सोचा उनकी सेवा करते मैं उनके लिए दूध, चाय, लस्सी, बर्फ रोज लेके जाता था. यस. तो कितने दिन किया? ये जितने दिन हो रहे मैं लगातार उनके लिए. ఢిల్లీ సిడబ్ల్యూసీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉందని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దుతో పేదల కడుపు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని, అందులో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్త ప్రశంసలు దక్కిన పథకాన్ని సంప్రదింపులు లేకుండానే రద్దు చేశారని మండిపడ్డారు మల్లికార్జున ఖర్గే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజీ రామ్జీ బిల్లుపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఒంటి చేత్తో రాష్ట్రాన్ని, పేదల్ని దెబ్బకొట్టారని విరుచుకుపడ్డారు. ఈ బిల్లుకు నిరసనగా త్వరలో దేశవ్యాప్త ఆందోళనలు చేస్తామని తెలిపారు. ఎంజీ నరేగా స్థానంలో వచ్చిన కొత్త చట్టం రాష్ట్రాల నిధులను, నిర్ణయాధికారులను కేంద్రం లాగేసుకుంటుందని, ఇది దేశ సమాఖ్య వ్యవస్థపై దాడిగా వర్ణించారు రాహుల్ గాంధీ. బంగ్లాదేశ్లో ప్రముఖ రాక్ స్టార్ కాన్సర్ట్పై మూకదాడి జరిగింది. ఫరీదాపూర్లో ఓ పాఠశాల 185వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా బంగ్లాదేశ్కు చెందిన ప్రముఖ గాయకుడు జేమ్స్ కాన్సర్ట్ను ఏర్పాటు చేశారు. పూర్వ విద్యార్థులతో సహా వేలాది మంది ఇందులో పాల్గొనేందుకు వచ్చారు. అయితే షో ప్రారంభానికి ముందే కొంతమంది ఆందోళనకారులు వేదిక దగ్గరకు దూసుకువచ్చి రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. ఈ దాడిలో 20 మంది గాయపడినట్లు తెలుస్తోంది. భద్రతా సిబ్బంది వారిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకొని నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆందోళనకారుల దాడి నుంచి గాయకుడు జేమ్స్ త్రుటిలో తప్పించుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కాన్సర్ట్ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
థాయిలాండ్, కంబోడియా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల రక్షణ మంత్రులు దీనిపై సంయుక్త ప్రకటన చేశారు. కంబోడియా రక్షణ మంత్రి టీ సేహా, థాయిలాండ్ మంత్రి నర్కఫనిట్ కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో సైనిక బలగాల కదలికలపై రెండు దేశాలు ఆంక్షలు విధించాయి. బార్డర్ దగ్గర ఉన్న సాధారణ పౌరులు తమ స్వంత ఇళ్లకు చేరుకునే అవకాశం కల్పించారు. గత కొన్నేళ్లుగా థాయిలాండ్, కంబోడియా బార్డర్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ బార్డర్ కాల్పుల్లో దాదాపు 41 మంది మరణించారు. లక్షల సంఖ్యలో జనం తరలి వెళ్లారు. కొన్ని రోజుల పాటు జరిగిన చర్చల ఫలితంగా థాయ్, కంబోడియా మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది.